అందరికి వందనాలు. కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనం. చదివేవాళ్ళు త్వరగా చదువు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనం నుంచి. ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరను మారు మనసు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. జాగ్రత్తగా చూడండి. దేవుడు అజ్ఞాన కాలం ముందు ఏం చేశాడట? చూసి చూడనట్టు వదిలేశాడట. ఇప్పుడైతే అంతటను అందరూ ఏం చేయాలి కనుక చెప్పండి. అంతటను అందరూ ఏం అవ్వాలి? మారు మనసు పొందాలి. కొంతమంది అందరూ మనుషులందరికీ దేవుడు ఏం చేస్తున్నాడట? ఆజ్ఞాపిస్తున్నాడట. బతిమాలుతున్నాడా? ఆజ్ఞిస్తున్నాడట. ఆజ్ఞ అతిక్రమం ఏంటి? పాపం. పాపానికి వచ్చే జీతం మరణం. దేవుడు ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? మారు మనసు పొందాలి. ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? ఈ మారు మనసు క్రైస్తవులకు మాత్రమే, అందరికీనా? అందరూ మారు మనసు పొందాలి. బయట వాళ్ళు పొందాలి, క్రైస్తవులుగా ఉన్న వాళ్ళకి కూడా మారు మనసు అవసరం. ఇప్పుడు మనం సంఘాలకు వస్తున్నాం, దేవుని నమ్ముకుంటున్నాం, మనం మారిపోయామని మన ఫీలింగ్ అంతే. నిజానికి మనం మారలేదు. మనకు మారు మనసు లేదు. మారు మనసు లేని ఏ ఒక్కరు ఎక్కడికి వెళ్ళరు చెప్పండి? పరలోకానికి వెళ్ళరుగాక వెళ్ళరు. పరలోకానికి వెళ్ళాలంటే ఏమవసరం? మారు మనసు అవసరం. మనస్సును మార్చుకోవాలి. మారు మనసు అంటే ఏంటో చెప్పండి. ఇప్పుడు మారు మనసు అవసరం. ప్రతి ఒక్కరు పరలోకం వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏం కావాలి? మారు మనసు కావాలి. అసలు మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే అర్థం ఏంటంటే, నీకు మనసు ఉంది, ఆ మనసును తీసేసి మారుగా ఇంకొక మనసుని తెచ్చుకోవాలి. అర్థమవుతుందా? మారు మనసు అంటే అదే మారు మనసు. నీ మనసుని, నీ కోరికల్ని, నీ ఆలోచనల్ని మార్చి వేరొక మనసుని తెచ్చుకోవాలి. నీకేయో ఇష్టాలు ఉండొచ్చు, నీకేయో కోరికలు ఉండొచ్చు, వాటిని మార్చి ఏం చేయాలి? మారు మనసు తెచ్చుకోవాలి. మారు మనసు తెచ్చుకోవాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఇక్కడ. ఏమని? మారు మనసు పొందమని. మారు మనసు ప్రతి ఒక్కరూ పొంది తీరాలి. ఒక వచనం చూద్దాం చూడండి. మత్తయి సువార్త జాగ్రత్తగా వినండి ప్రతి మాటని. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి నుంచి చదువు. ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా. శిష్యులందరూ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఏం అడుగుతున్నారట? పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడు నాకు చెప్పు. ఈ శిష్యులు మేము ఉన్నాం కదా, ఈ 12 మందిలో ఎవరు గొప్పగా ఉంటారు? ఎక్కడ? పరలోక రాజ్యంలో. ఎవరు గొప్ప? ఇతను గొప్ప, లేకపోతే నేను గొప్ప, లేకపోతే అతను గొప్ప? ఎవరు గొప్ప అని అడుగుతున్నారంట వచ్చి ప్రశ్న. అప్పుడు యేసుక్రీస్తు వారు ఎలా చెప్తున్నారు చూద్దాం చూడండి. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లా నేను, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్తున్నాను. ఏమని చెప్తున్నాడు ఆయన? వీళ్ళు ఎవరు గొప్ప అని ఆలోచిస్తున్నారు. జాగ్రత్తగా వినండి. ఎవరు గొప్ప? పరలోకం వెళ్ళిపోతుంది. పరలోకం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎవరు గొప్ప, ఎవరు గొప్పగా ఉంటాం, దేవుడి పక్కన సింహాసనం ఎవరు చేస్తారు, ఎవరు గొప్ప అని ఆలోచిస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎవరు గొప్ప తర్వాత
గొప్పతనాలు సింహాసనాలు తర్వాత ముందు ఏం చేయాలి? మీరు అక్కడికి వెళ్ళాలంటే మీరు మారు మనసు పొందండి, మనసు మార్చుకోండి. ఫస్ట్ మీరు మారండి. మారి ఎలాగవ్వాలి? చిన్న బిడ్డలాగా అవ్వాలి. అలాగైతే తప్ప మీరు అక్కడికి వెళ్ళరు. ఇలా ఫీలింగ్ ఏంటో చెప్పండి ఒకసారి. సేమ్ మన ఫీలింగే. మనం ఎలాగైతే ఆలోచిస్తాం అలాగే ఆలోచిస్తాం. చర్చికి వెళ్తున్నాం, మనకు కాకపోతే ఆలోచిస్తారు పరలోకం. ప్రతి వారం కానుక ఇస్తున్నాం, దశం భాగం ఇస్తున్నాం, ఎప్పటి నుంచో సంఘానికి వెళ్తున్నాం, మనకు కాకపోతే దేవుడు ఎవరికి ఇస్తారు పరలోకం అని ఆలోచించుకుంటాం చాలా మంది. వీళ్ళు కూడా సేమ్ అలా ఆలోచిస్తున్నారు. మేము శిష్యులం కదా, ఎప్పుడు యేసుక్రీస్తు కూడానే తిరుగుతున్నాం కదా, ఎప్పుడు యేసుక్రీస్తునే ఉంటున్నాం కదా, మేము ఖచ్చితంగా పరలోకం వెళ్ళిపోతాం, ఎవరు గొప్పడు అందులో అని ఆలోచిస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? మీకు ఇప్పుడున్న ఈ మనసుని మార్చుకోండి. మార్చుకుని ఒక చిన్న బిడ్డ ఎలాగైతే తగ్గించుకొని ఉంటాడో అలాగుండండి. అలాగున్న రోజు మాత్రమే మీరు పరలోక రాజ్యానికి వెళ్తారు. అర్థమవుతుందా? ఇప్పుడు క్రైస్తవులైన వారికి కూడా ఏం కావాలి? ఈ శిష్యులు యేసుక్రీస్తు వారిని అంగీకరించారు, ఈ శిష్యులు యేసుక్రీస్తు వారితో తిరుగుతున్నారు, కానీ వీళ్ళకి ఏం అవసరం? మారు మనసు అవసరం. మనసు మార్చుకోవాలి. వాళ్ళు కూడా మనసు మార్చుకుని బిడ్డల్లాగా అవ్వాల్సిందే. మనం కూడా మందిరాలకు వస్తున్నాం, మనం కూడా సంఘాలకు వస్తున్నాం, మనం కూడా పాటలు పాడేస్తున్నాం, ప్రార్థనలు చేసేస్తున్నాం, ఏవేవో చేసేస్తున్నాం, కానీ మనకు కూడా ఏమవసరం? మారు మనసు అవసరం. మనసు మార్చుకోవాలి. మనం మన ఫీలింగ్ లో మనం ఉంటాం, అంతేగాని మనం మారలేదు. ఇప్పుడు దేవుణ్ణి ఎందుకు నమ్మవు అని ఎవరన్నా అడిగాడు అనుకోండి, మన సమాధానం ఏంటి? దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నావు అని ఎవరన్నా అడిగారు అనుకోండి మిమ్మల్ని, మీ సమాధానం ఏంటని అడుగుతున్నాను నేను. ఏం చెప్తారు మీరు? పలానా రోజు నాకు కష్టం వచ్చింది, పలానా రోజు నాకు ఇబ్బంది వచ్చింది, లేకపోతే మా ఇంట్లో వాళ్ళకి ఎవరికో ఒంట్లో బాగోలేదు, దేవుడు స్వస్థపరిచేశాడు కాబట్టి నేను దేవుణ్ణి నమ్మేసుకున్నాను. ఇంకా చాలా మందిని ఎందుకమ్మ బాప్తిసం తీసుకున్నామంటే ఏం చెప్తారు తెలుసా? చచ్చిపోయినప్పుడు ఎవరు భోజనానికి రారంట కదండి. ఏం చేయరట? చచ్చిపోయినప్పుడు ఎవరు భోజనాలు తినడానికి రారంట కదండి బాప్తిసం తీసుకోకపోతే. అందుకే ఏం చేశాను? బాప్తిసం తీసేసుకున్నాను. అందుకు తీసుకుంటారా బాప్తిసం? అందుకనే తీసుకుంటారు బాప్తిసం. చనిపోయిన తర్వాత ఏదో ములిగేస్తే సరిపోద్దులే, జస్ట్ అలా కాలంలోకి వెళ్తే పాస్టర్ గారు ముంచేస్తే ఒక గొడవ వదిలిపోద్ది. నేను చచ్చిపోయినప్పుడు నా దిన కార్యక్రమం ఘనంగా అందరూ వచ్చి ప్రార్థన పెట్టి చక్కగా జరుగుతుంది, జస్ట్ ములిగేసి వస్తే ఏమవుద్ది అని ములిగేసే బ్యాచ్ కూడా లేరా? బోలెడు మంది ఉన్నారు. నాకు ఒక అలవాటు అండి, ఎవరైనా బాప్తిసం తీసుకుంటే ఎందుకు తీసుకున్నారు అని అడగడం అలవాటు. ఒక రోజు మా ఆమె ఇలా చెప్పింది నాకు, చచ్చిపోయినప్పుడు ఎవరు రారు కదా బాబా అని చెప్పింది నాకు. చచ్చిపోయినప్పుడు ఎవరో రారు కదా బాబా భోజనాలకి. అందుకే ఏం చేశాను? బాప్తిసం కూడా అంటలేదు ఆవిడ, ములిగేసి వచ్చిందంట. ఎక్కడ? కాలువలో ములిగేసి వచ్చిందట. ఇలాంటి విశ్వాసాలు ఎక్కువైపోయాం మనం. ఎందుకు నమ్ముతున్నామో తెలియదు, ఎందుకు మారు మనసు పొందాలో తెలియదు, ఎందుకు బాప్తిసం తీసుకోవాలో తెలియదు. ఎందుకు వస్తున్నామంటే అందరూ వెళ్తున్నారు, మనం కూడా వచ్చేస్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం సంఘానికి అంటే మా ఊళ్ళో అందరూ అక్కడికి వెళ్తున్నారు కాబట్టి నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు సంఘాలు ఎలా తయారవు అంటే, మా ఊళ్ళ సంఘాలు ఎక్కువైపోయాయి. మా ఊళ్ళ సంఘాలు అంటే ఏంటంటే, నువ్వు ఆ సంఘానికి ఎందుకు వెళ్తున్నావు అంటే మా ఊళ్ళందరూ అందులోకి వెళ్తున్నారు. నువ్వు ఈ మా ఊళ్ళు అంటే క్యాస్ట్. అర్థమవుతుందా? మా ఊళ్ళందరూ, మా కులపోళ్ళందరూ ఆ సంఘానికి వెళ్తున్నారు కాబట్టి నేను ఆ సంఘానికి వెళ్తాను. మా కులపోళ్ళందరూ ఈ సంఘానికి వెళ్తున్నారు కాబట్టి నేను ఈ సంఘానికి వెళ్తున్నాను. అందుకు వెళ్ళాలి ఆ సంఘానికి, అందుకు నమ్ముకోవాలా దేవుణ్ణి. ఇలాగ అయిపోయారండి. దేవుడు మాట చెప్తాడు, ఆ మాట చూద్దాం చూడండి. అసలు దేవుణ్ణి చాలా మంది ఎందుకు నమ్ముతున్నారో, అసలు ఎందుకు నమ్మాలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఏం చెప్తున్నాడు?
ఈ జీవిత కాలం మట్టుకే. ఏమని? ఈ జీవిత కాలం మట్టుకే నువ్వు యేసును నమ్మితే నీ అంత దౌర్భాగ్యుడు ఇంకొకరు. ఈ జీవిత కాలం మట్టుకంటే ఈ జీవితంలో ఏదో అప్పులు తీరిపోలేదు. చర్చికి వెళ్తే ఏదో మంచి జరుగుతుందని, చర్చికి వెళ్తే మా కుటుంబం బాగుంటుందని, దీనికోసం మాత్రమే నమ్మకం. దేవుడు చేయడం చెప్పట్లేదు, దీనికోసం మాత్రమే నమ్మకం. ఎందుకు నమ్మాలి దేవుణ్ణి? ఏదో అప్పులు తీరుస్తాడని నమ్మాలా? అంతేనా? ఏదో మా పిల్లడికి పెళ్లి అవుతులేదండి, మా ఓడు ముదిరిపోతున్నాడు, అడిగి పెళ్లి అవ్వాలి, అందుకు నమ్ముకున్నాం దేవుణ్ణి అని చెప్తావా? అందుకు కాదు కదా. ఎందుకు నమ్మాలి దేవుణ్ణి? మాకు ఇల్లు కట్టలేదండి, మాకు ఇల్లు లేదు, దేవుణ్ణి నమ్ముకుంటే ఏదో ఇల్లు ఇస్తాడని నమ్ముకున్నాం, ఎందుకు నమ్మాలి? ఎందుకు నమ్ముతున్నాం దేవుణ్ణి? చాలా మంది ఇంటికే నమ్ముతున్నారు, చాలా మంది సంఘాలకి ఇంటికే వెళ్తున్నారు. ఎందుకు? దేవుడు ఏదో చేస్తాడని. బయట ఉన్న వాళ్ళు గుళ్ళకి ఎందుకు వెళ్తారు? గుళ్ళకి వెళ్ళి గుండెలు ఎందుకు కొట్టించుకుంటారు? ఏదో చేస్తాడని. ఎక్కడో ఉన్న కొండకి వెళ్ళిపోతున్నారంటే అర్థం ఏంటో తెలుసా? అక్కడ ఉన్న దేవుడు మాకు ఏదో చేసేస్తాడని. వాళ్ళ ఫీలింగ్ అదే, ఏదో చేస్తాడని. మన ఫీలింగ్ కూడా అదే, దేవుడు ఏదో చేస్తాడని. దేవుడు చేయడం నేను చెప్పట్లేదు, ఖచ్చితంగా చేస్తాడు. ఏదో చేస్తాడు, ఏదో చేస్తాడు, ఏదో చేస్తాడు. దేవుణ్ణి మనం అవసరాలకు వాడుకునే బ్యాచ్ అయిపోయింది. అవునా కదా? ఎందుకు నమ్మాలో కూడా తెలియట్లేదు. ఇప్పుడు దేవుడు ఇల్లు ఇచ్చేసాడండి, దేవుడు ఇల్లు ఇచ్చేసాడు, నీ అప్పులు తీర్చేసాడు, మంచి డబ్బు ఇచ్చేసాడు. నువ్వు మారలేదు, నువ్వు మారు మనసు పొందలేదు, నీకు ఇల్లు మాత్రం ఉంది. నువ్వు మారలేదు, నువ్వు మారు మనసు పొందలేదు, నీకు అప్పులు లేవు, నీకు కారు ఉంది, బంగ్లా ఉన్నా, అన్నీ ఉన్నాయి. నువ్వు మారు మనసు పొందకుండా చచ్చిపోతే, నువ్వు మారు మనసు పొందకుండా దేవుడు దీవుని మాత్రమే పొందావు. నువ్వు నీకు చెప్పిన పాస్టర్ గారు కూడా అదే చెప్పాడు, దేవుడు నిన్ను దీవిస్తాడమ్మా, అలా చేస్తాడమ్మా, ఇలా చేస్తాడమ్మా, ఇదే చెప్పాడు. నువ్వు అదే విశ్వసించావు, అందుకే నమ్మావు దేవుణ్ణి. చచ్చిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? మారు మనసు పొందలేదు, నువ్వు మారు మనసు పొందలేదు, కేవలం అవసరాల కోసం దేవుణ్ణి నమ్మేశావు. చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు అంటున్నాడు. ఖచ్చితంగా నరకానికి జరిగిపోతుంది. అర్థమవుతుందా? దేవుణ్ణి అందుకు నమ్మకూడదు. అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఈ లోకం మట్టుకే, ఈ జీవిత కాలం మట్టుకే నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీ అంత దౌర్భాగ్యుడు ఇంకొకరు లేడు. యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలంటే, ఇప్పుడు ఒకరికి అప్పు ఉందనుకోండి, కొంచెం బాగా కష్టపడితే ఆ అప్పు తీరిపోతుంది. రోగం ఉందనుకోండి, ఏదో మంచి హాస్పిటల్కి వెళ్ళి మంచి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అయిపోయింది. బయట వాళ్ళు కూడా తగ్గుతలేదా? బయట వాళ్ళు అప్పులు తీర్చుకుంటలేదా? తీర్చుకుంటున్నారు. అప్పు తీరాలంటే కష్టపడితే సరిపోతుంది, రోగం పోవాలంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే సరిపోతుంది, పాపం పోవాలంటే అది సంగతి. అంతకు రావాలి దేవుడి దగ్గరికి. అప్పు తీర్చుకోవటానికి కాదు, పాపం పోగొట్టుకోవటానికి రావాలి. ఆస్తులు పొందుకోవటానికి, ఇల్లులు కట్టుకోవడానికి కాదు రావాల్సిన దేవుడి దగ్గరికి. ఎందుకు రావాలి? ఈ పాపం పోగొట్టుకోవటానికి రావాలి. ఈ పాపం పోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఈ లోకంలో నీకు ఇల్లు లేకపోవచ్చు, పరలోకంలో నీకు బంగారు గదుల్లో, బంగారు రోడ్ల మధ్య తిప్పేస్తాడు దేవుడు. దేవుడు ఆలోచన ఏమో అది, మన ఆలోచన ఏమో ఈ లోకం చుట్టూరానే తిరుగుతుంటది మన ఆలోచన అంతా. అర్థమవుతుందా? దేవుడు మనకి చెప్తున్నాడు, ఈ ఆలోచనలన్నీ మార్చుకొని నువ్వేం చెయ్యాలి? మారు మనసు పొందు, నీ మనసు మార్చుకో. ఎన్ని రోజులు బతుకుతాం ఇక్కడ? ఎన్ని రోజులు ఉంటాం చెప్పండి? ఆల్రెడీ సగం జీవితం అయిపోయింది. 30లో 40లో దగ్గరకు వచ్చేసి చాలా మందికి 40 సంవత్సరాల దగ్గరకు వచ్చేసి అంటే నీకు అర్థం అవ్వాల్సింది ఏంటి? స్టేషన్ దగ్గరకు ఉందని. ఏంటో స్టేషన్? మన శ్మశానం, అదే స్టేషన్. మన లాస్ట్ స్టేషన్ అక్కడ దిగిపోతాం వెళ్ళి. అర్థమవుతుందా? ట్రైన్ ఎక్కారనుకోండి, లాస్ట్ స్టేషన్ లో మనం దిగాల్సిన స్టేషన్ లో దిగిపోతాం. మన స్టేషన్ అదే, మనం అక్కడే దిగిపోతాం. మీకు ఆలోచన రావాలి. ఒకప్పుడు ఫుల్గా తింటే అరిగిపోయేదండి. అప్పుడు బిర్యానీ తిన్నా, 2 బిర్యానీలు తిన్నా, 3 బిర్యానీలు తిన్నా అరిగిపోయేదండి. ఇప్పుడు పెరిగన్నం తింటే అరిగితిలేదంటే నీకు ఏం అర్థం అవ్వాలి? స్టేషన్ దగ్గరలో ఉందని అర్థం అవ్వాలి. అప్పుడు జుట్టు నేను ఎలా తిప్పివ్వను ఇప్పుడు జుట్టు అంతా ఊడిపోతుందంటే అర్థం ఏంటి? స్టేషన్ దగ్గరికి వస్తుంది, నీకు అర్థం కావట్లేదు. అర్థమవుతుందా? నీ కళ్ళు సరిగ్గా కనపట్టలేదంటే స్టేషన్ దగ్గరికి వచ్చేసిందని అర్థం. నీ నడుము సరిగ్గా పనిచేయట్లేదంటే స్టేషన్ దగ్గరికి వచ్చేసింది, నువ్వు సిద్ధపడు. స్టేషన్ వచ్చేసరికి మనం ఏం చేయాలి? బ్యాగులు అట్టుకుని రెడీగా ఉండాలి దిగడానికి. కానీ మన స్టేషన్ దగ్గర పడుతున్నా మనం ఏం చేయట్లేదు,
సిద్ధపాటు లేదు, మారు మనసు లేదు. దేవుడు చెప్తున్నాడు, నీ మనసు మార్చుకోకపోతే ఒకానొక రోజు ఆ ధనవంతుడు ఎలాగైతే నరకానికి జారిపోయాడో నువ్వు కూడా అలాగే జారిపోతావు. ఆ ధనవంతుడి సందర్భం ఒకసారి చూద్దాం, చూడండి జాగ్రత్తగా. లోకాసు వార్త 16వ అధ్యాయం. లోకాసు వార్త 16వ అధ్యాయం 30వ వచనం. 19 నుంచి చదువుతాం సార్. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. ఇక్కడ ఎవరి కోసం చెప్తున్నారు? ఒక ధనవంతుడు ఉన్నాడట, ఒక డబ్బు ఉన్న ఆయన డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉందట? ఊదా రంగు వస్త్రాలు ధరించుకుంటున్నాడు. ఇప్పుడు మనం వేసుకునే బట్టలకి, డబ్బు ఉన్న వాళ్ళు వేసుకునే బట్టలకి తేడా ఉంటుంది. వాళ్ళ బట్టలు చూడగానే చెప్పేచ్చాలే వీళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు. అర్థమవుతుందా? అలాంటి కాస్ట్లీ ఐటమ్ వేసుకుంటున్నాడట ఎవరు? ఈ డబ్బు ఉన్న ఆయన ఊదా రంగు బట్టలు వేసుకుని ప్రతిరోజు సుఖపడుతున్నాడట, సంతోషంగా బతికేస్తున్నాడట. డబ్బున్నోడికి ఏం కొదువు చెప్పండి? ఏది కావాలితే అది కాళ్ళ దగ్గరికి వస్తుంది. ప్రతిరోజు సుఖంగా బతికేస్తున్నాడట. బ్రతికేస్తున్న క్రమంలో ఆ ఊర్లోనే ఒక దరిద్రుడు, అంటే ఒక ఏమీ లేనోడు, డబ్బులు లేనోడు, చుట్టూ చూసేవాళ్ళు లేనోడు, ఒంటి నిండా రోగాలు ఉన్నోడు లాజర్ అనే ఒక భక్తిపరుడు ఉంటాడు. ఇతనికి డబ్బు అయితే లేదు కానీ ఏముంది? భక్తి మాత్రం ఉంది. ఇతనికి డబ్బు ఉంది, ఏం లేదు, భక్తి లేదు. ఇతను బాగా సుఖపడుతున్నాడు. ఆ ధనవంతుడి ఇంటి బయట ఈ లాజర్ అనే వ్యక్తిని, అంటే దరిద్రుని తీసుకొచ్చి బయట కూర్చోబెట్టారట. ఎందుకు? తను ధనవంతుడు కదా, ఏదో ఒకటి అతనికి ఇస్తాడని. ఈ ధనవంతుడు చేసిన పని ఏంటంటే, ఇతను తింటుంటే ఒలిగిపోతాయి కదా మెతుకులు కింద, రొట్టె ముక్కలు. ఆ రొట్టె ముక్కలు, ఆ మెతుకులు ఇవన్నీ తుడిచి కుక్కకి బయట ఎక్కడ దిక్కిన డస్ట్బిన్ దగ్గర వేస్తారు కదా, ఆ డస్ట్బిన్ దగ్గర కూర్చున్నాడు. అంటే ఎవరు? లాజర్. ఆ డస్ట్బిన్ లో పాడేస్తారు కదా ఏదోటి, చెత్తబుట్టలో. ఆ చెత్తబుట్టలో తీసుకుని తిందామని, అలా తిందామని ట్రై చేస్తుంటే అక్కడ ఉన్న కొన్ని కుక్కలు ఉన్నాయట. ఆ కుక్కలు ఇతన్ని తినవట్లేదు, ఆ కుక్కలు లాక్కుని తినేస్తున్నాయి. ఆ కుక్కలు ఇతని కురుపుల్ని, ఒళ్ళంతా కురుపులు ఉంటాయి, ఆ కురుపుల్ని నాకుతున్నాయట. ఆయన రక్తాన్ని నాకుతున్నాయంటే ఎలాగుంటుంది చెప్పండి? తను లేవలేని స్థితిలో ఉన్నాడు. ఆ కుక్కను కూడా కొట్టి చిచ్చి అనే పొజిషన్ లో కూడా లేడు. ఓపిక లేదు. అంత దరిద్రమైన జీవితాన్ని ఎవరు జీవిస్తున్నారు? లాజర్ గారు జీవిస్తున్నారు. అలా జీవిస్తున్న క్రమంలో ఇద్దరు చచ్చిపోయారట. మొదటిగా ధనవంతుడు చచ్చిపోయాడు, తర్వాత లాజర్ చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఈ లాజర్ మాత్రం అబ్రహాము రొమ్మున ఆనుకోవటానికి వెళ్ళిపోయాడట, అంటే పరదేశికి వెళ్ళిపోయాడట. ఈ ధనవంతుడు మాత్రం నరకానికి జారిపోయి అక్కడికి వెళ్ళి ఏడుస్తున్నాడట. ఏమని ఏడుస్తున్నాడో చూద్దాం, చూడండి ఒకసారి. 22 నుంచి ఒకసారి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహాము అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజర్ను చూచి, తండ్రి అయిన అబ్రహామా. ఈ ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా, ఈ ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయాడు. దూరంగా చూస్తుంటే లాజర్ కనిపిస్తున్నాడట. ఈ లాజరు ఎవరి రొమ్మున ఆనుకొని ఉన్నాడంటే ఎవరి కౌగిట్లో ఉన్నాడు? అబ్రహాం గారి కౌగిట్లో ఉన్నాడు. ఇతనికి ఆశ్చర్యం కలిగింది. ఇదేంటి, నా ఇంటి బయటే కదా ఉన్నాడు, ఇంటి బయట దరిద్రుడి కింద ఉన్నాడు, ఈడేమో ఎక్కడ ఉన్నాడు? పరదేశంలో అబ్రహాం రొమ్మున ఆనుకున్నాడు. నేను అగ్నిలో కాలిపోతున్నాను ఏంటని కేకలేస్తున్నాడట. కేకలేసి అబ్రహామ అబ్రహామ అబ్రహామ, నువ్వు ఒక పంచే, ఆ లాజర్ ఉన్నాడు కదా, ఆ లాజర్ని నా దగ్గరికి పంపించు. ఆ లాజర్ని నా దగ్గరికి పంపించి అతని చిటికిన వేలుతో నీటిలో ముంచి
నా నాలుకని తడపడానికి పంపించు. ఇప్పుడు బాగా దాహం వేసినప్పుడు ఏం అడుగుతాం? వాటర్ అడుగుతాం. ఎన్ని అడుగుతాం? చొక్క ఇలా చిటికి నీళ్ళతో ముంచేయమంటామా? కాదు కదా. ఎలాగ అడుగుతాం? ఒక గ్లాస్ మంచినీళ్ళు లేకపోతే ఒక చెంబుతోనో అడుగుతాం. ఇతను ఎలాగ అడుగుతున్నాడు? ఎందుకు అడుగుతున్నాడు తెలుసా? ఆ చొక్క కూడా దొరకని స్థితి. అది నోరు ఎండిపోయి పగిలిపోయి ఎంత భయంకరంగా ఉంటదంటే అంత భయంకరంగా ఉంటది నరకం. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఈయన వాటర్ కోసం అడుగుతుంటే నీళ్ళు దొరకలేదట. అబ్రహాం గారు చెప్పారు, ఇక్కడ అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి వెళ్ళే అవకాశం లేదు. ఒకసారి ఊహించుకోండి. ఇవన్నీ ఊహించుకుని అంటేనే మీకు బాగా అర్థమవుతుంది. ఈయన ఇక్కడ నరకంలో కాలిపోతున్నాడు, అక్కడ ఆయన ఈ లోకంలో పూర్తిగా రివర్స్. జాగ్రత్తగా పూర్తిగా ఈ లోకంలో రివర్స్. ఇతను సుఖపడ్డాడు, ఆయన కష్టపడ్డాడు. ఇప్పుడైతే ఆయన సుఖపడుతున్నాడు, ఈయన కష్టపడుతున్నాడు, కాలిపోతున్నాడు. ఆ సుఖాలకి, అతను అనుభవించిన భోగాలకి కాలిపోతూ అతన్ని అడుగుతున్నాడు, నాకు వాటర్ కావాలని. వాటర్ దొరకలేదు. దొరకకపోతే అప్పుడు ఈయనకి మారు మనసు వచ్చింది. ఎక్కడొచ్చింది మారు మనసు? పాతాళంలోకి వెళ్ళిన తర్వాత మారు మనసు వచ్చింది. భూమి మీద ఎంతో మంది ప్రవక్తలు, మోషే గారు వీళ్ళంతా చెప్తే ఈ ధనవంతుడు వినలేదు. ఈ ధనవంతుడు వినలేదు. ఎప్పుడు వచ్చిందంట మారు మనసు? నరకంలోకి వెళ్ళిపోయిన తర్వాత. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎంతో మంది మొత్తుకుని మారండి 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 అంటే మనకు మార్పు రాదు. ఎప్పుడు వస్తుందో తెలుసా మార్పు? లాస్ట్ చచ్చిపోయే సమయంలో, మంచం మీద ఉన్నప్పుడు, హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు అప్పుడు అంటారు, నేను బాప్తిజం తీసుకుంటాను, నేను మారుతాను, నేను మందిరానికి వస్తానని. అప్పుడు ఏంటి ఉపయోగం? అప్పుడు ఏంటి ఉపయోగం? చెప్పినప్పుడు మాత్రం మనసులో మారండి అయ్యా మారండి అయ్యా మారండి అయ్యా అంటే ఎవరు వినరో. ఆ నరకానికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మారు మనసు వచ్చిందంటే తనకి. ఆ నరకానికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడు? అతను ఒక ఆలోచన వచ్చింది, నా తమ్ముళ్ళు ఉన్నారు కదా, నా తమ్ముళ్ళు ఉన్నారు కదా, నా సహోదరులు ఉన్నారు కదా, వాళ్ళు నాకులా బాధపడకూడదు, వాళ్ళ మారాలి. చూడండి ఎలాంటి ఆలోచన వచ్చిందో. నేను ఈ నరకంలో బాధపడుతున్నాను, నేను ఈ నరకంలో కాలిపోతున్నాను, నా తమ్ములకి, నా ఫ్యామిలీ మెంబర్స్ కి మారు మనసు లేదు. వాళ్ళు ఇక్కడ బాధపడకూడదు, ఇక్కడ రాకూడదంటే వాళ్ళు మారాలి. అబ్రహామా, నువ్వేం చేస్తావంటే ఆ లాజర్ని మా తమ్ముల దగ్గరికి, మా సహోదరుల దగ్గరికి పంపించు. ఆ లాజర్ చెప్తే మారిపోతారు, మారు మనసు పొందుకుంటారు, వాళ్ళ మనసును మార్చుకుంటారు. ఇతనికి వచ్చిన ఆలోచన ఏంటి చెప్పండి? నరకానికి వెళ్ళిన తర్వాత మారు మనసు. నా తమ్ముళ్ళు మారాలి. మారు మనసు పొందుకుంటే మా తమ్ముళ్ళు, మా సహోదరులు ఇక్కడికి రారు. ఏంటి? మారు మనసు పొందుకుంటే మా తమ్ముళ్ళు ఇక్కడికి రారు. అర్థమైందా? మారు మనసు పొందుకుంటే ఎక్కడికి వెళ్ళం? నరకానికి వెళ్ళు. ఇప్పుడండి మన జీవితాలు ఎంత అధ్వానంగా తయారైపోయి అంటే, సన్నిధికి వస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం వింటున్నాం, కొంత కాకపోతే కొంతైనా మార్పు లేదు. మారు మనసు అంటే ఏంటో చెప్తాను వినండి. మారు మనసు అంటే చల్లగా ఉంది, కొంచెం జాగ్రత్తగా వినండి. మారు మనసు అంటే ఏంటంటే, ఇప్పుడు నిన్ను ఎవరన్నా ఇప్పుడు చూస్తారు అనుకోండి, ఇప్పుడు చూసి మరలా ఒక 10 సంవత్సరాల తర్వాత, లేకపోతే ఒక 5 సంవత్సరాల తర్వాత, లేదా 1 సంవత్సరం తర్వాత వచ్చి మరలా నేను చూస్తే వాళ్ళకి అనిపించాలి ఏమని? ఈడప్పట్లాంటి మనిషి కాదండి, ఈడప్పుడు ఇలా ఉండేవాడు కాదండి, అప్పుడు ఇలా మాట్లాడేవాడు కాదండి, ఈడు భలే మారిపోయాడండి. ఇది మారు మనసు అంటే. అర్థమవుతుందా? ఇది మారు మనసు అంటే. నిన్ను చూసే వాళ్ళు ఆశ్చర్యపోయేలా ఉండాలి. అర్థమవుతుందా? ఇది మారు మనసు అంటే. ఇప్పుడు ఎంతమంది మారు మనసు పొందుకున్నాం? మేము బాప్తిసం పొందుకున్నాం అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ బాప్తిసం పొందుకున్నాం, అందరూ మారు మనసు పొందామని అనుకుంటున్నాం. ఎంతమంది మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయారు చెప్పండి? ఎంతమంది ఒరే భలే మారిపోయారు నువ్వు అని ఎంతమంది అన్నారు మిమ్మల్ని చూసి? అన్నారా? ఎవరన్నా అన్నారా? అనరు, ఖచ్చితంగా అనరు. ఎందుకంటారంటే మనం ఇంకా మారలేదు, మనం ఇంకా మారు మనసు పొందలేదు కాబట్టి. అర్థమవుతుందా?
మారు మనసు అంటే నీకు నువ్వు చెప్పుకోవటం కాదు, నేను మారాను, నేను మారాను, నేను మారాను, నేను మారు మనసు పొందుకున్నానని నీకు నువ్వు చెప్పుకోవటం కాదు. మారు మనసు అంటే ఏంటంటే నీ పక్కన ఉన్న వాళ్ళు నీకు చెప్పాలి, నువ్వు భలే మారిపోయావురా. అప్పుడు బూతులు మాట్లాడేదాన్ని ఇప్పుడు మాట్లాడతలేదు, అప్పుడు సినిమాలు సీరియల్ అంటూ చూసేదాన్ని ఇప్పుడు చూడట్లేదండి, అప్పుడు మందు తాగేవాడు ఇప్పుడు తాగట్లేదండి, అప్పుడు వీధుల్లో తిరిగేవాడు ఇప్పుడు తిరగట్లేదేంటి, అప్పుడు సినిమాలో షికారులు అనేవాడు ఇప్పుడు వెళ్ళట్లేదేంటి అని ఆలోచన రావాలి. అలా అడుగుతారు, వాళ్ళు ఎందుకు వెళ్తలేదు, నువ్వు ఎందుకు తాగట్లేదు, ఎందుకు అలా చేస్తున్నావు, ఎందుకు మంచుకుంటున్నావు, ఎందుకు మందిరానికి వెళ్తున్నావు అంటే అప్పుడు నువ్వు చెప్పాలి ఏమని, నేను మారు మనసు పొందుకున్నాను. ఏం చేశాను? నేను మారు మనసు పొందుకున్నాను అని చెప్పాలి. ఇలాంటి జీవితాలు ఎవరికొంటే ఉంటున్నాయో దేవుడు అంటే దేవుడు మాట చెప్తాడు. తప్పిపోయిన గొర్రె పిల్లల కోసం చెప్తూ ఒక 100 గొర్రెలు ఉన్నాయంట ఒకరికి. ఎన్ని గొర్రెలు? 100 గొర్రెలు. ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయిందట. ఎన్ని గొర్రెలు తప్పిపోయాయి? ఒకటి. ఉన్నాయండి 99 ఉన్నాయి. ఆ గొర్రెల కాపరి, నిజమైన గొర్రెల కాపరి అయితే ఏం చేస్తాడు చెప్పండి? ఆ ఒక్క గొర్రె కోసం వెతుకుతాడు, 99 దాంట్లో వదిలేస్తాడు, అంతేనా? నిజమైన గొర్రెల కాపరి అయితే ఏం చేస్తాడంటే ఆ 99 వాటిల్ని ఎవరో ఒకరికి అప్పచెప్పి ఈ ఒక్కదాన్ని వెతకటానికి వస్తాడు. ఇది యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానం. నిజమైన గొర్రెల కాపరి తన గొర్రెల కోసం ఏం చేస్తాడు? ప్రాణం పెడతాడు. నిజమైన గొర్రెల కాపరి నిజమే గొర్రెల కోసం ప్రాణం పెట్టేస్తారు. వాళ్ళు ఏదైనా సింహం వచ్చినా ఏమి వచ్చినా దాన్ని ఎదిరించి తన గొర్రెలు కాపాడుకోవాలని చూస్తారు. వాళ్ళు నిజమైన గొర్రెలు కాపరి ఏం చేస్తాడు? గొర్రెల కోసం ప్రాణాలు ఇస్తాడు. అర్థమవుతుందా? దేవుడు ఇదే చెప్తున్నాడు. ఏంటంటే ఒక గొర్రె తిరిగి వస్తే, తప్పిపోయిన గొర్రె పిల్ల, ఒక గొర్రె పిల్ల తిరిగి వస్తే ఆ గొర్రెల కాపరికి ఎంత ఆనందంగా అయితే ఉంటుందో, తప్పిపోయిన నువ్వు, మార్పు లేని నువ్వు మారి ఒక్కసారి దేవుని మందిరానికి వచ్చి ప్రభువా నేను ఈ రోజు నుంచి నా జీవితాన్ని మార్చుకుంటానని ఒక్క మాట చెప్పనుకో, దేవుడు ఎంత ఆనందపడతాడో తెలుసా? అవసరం ఒకసారి చూద్దాం. దేవుడు ఈ మాట చూద్దాం, ఆ మాట తర్వాత చూద్దాం. లోకాసు వార్త 3వ అధ్యాయం ముగించుకుందాం. లోకాసు వార్త 3వ అధ్యాయం. లోకాసు వార్త 3వ అధ్యాయం 8వ వచనం. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. ఓకే, సరిపోతుంది. మారు మనసుకి తగిన ఫలములు ఏంటి? అందరు చెప్పండి ఒకసారి. మారు మనసుకి తగిన ఫలములు, మారు మనసుకు తగిన ఫలములు, మారు మనసుకు తగిన ఫలములు అంటే మారు మనసుకు తగిన ఫలాలు అంటే ఏంటి? మారు మనసుకు తగిన ఫలాలు అంటే ఇప్పుడు నువ్వు మారు మనసు పొందుకున్నోలా ఉండు. ఎలా ఉండు? మారు మనసు పొందుకున్న వ్యక్తిలాగా ఉండు. ఎందుకు చెప్తున్నాడంటే మాట, మారు మనసు పొందుకున్న వ్యక్తిలా మనం ఉండట్లేదు. ఇప్పుడు మారు మనసు పొందుకున్న వ్యక్తి ఈ లోక సంబంధంగా బతుకుతాడా? బతకడు. కానీ మనం లోక సంబంధంగా బతుకుతున్నామంటే అంటే దేవుడు చెప్తుంది ఏంటంటే నువ్వు మారు మనసు పొందుకున్నావు, బాప్తిసం తీసుకున్నావు, దేవుని సన్నిధికి వెళ్తున్నావు, దేవుని సన్నిధికి వెళ్ళే వ్యక్తి ఎలా బతకాలో అలా బతుకు. అర్థమవుతుందా? దేవుని సన్నిధికి వెళ్తున్న వ్యక్తి, వాక్యం వింటున్న వ్యక్తి ఎలా బతకాలో నీకు తెలుసు కనుక అలా బ్రతుకు. ఒకవేళ అలా బ్రతకకుండా మారు మనసు పొందలేదనుకో, ఈ లోకస్తులు ఎలాగైతే నశించిపోయారో నువ్వు కూడా అలాగే నశించిపోతావు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు తన శిష్యులకే చెప్పాడు. ఏమని చెప్పాడు? మారు మనసు పొందండి, మనసు మార్చుకోండి. మనసు మార్చుకుంటే తప్ప ఎక్కడికి వెళ్ళరు? పరలోక రాజ్యంలో మీకు ప్రవేశం లేదు. మనసు మార్చుకోండి, మారు మనసు పొందండి. మారు మనసు పొంది దేవుని కోసం నిజాయితీగా బతకడానికి ప్రయత్నించండి. ఎన్నాళ్ళు చెప్పండి జీవితం? చిరాకు రావట్లేదా? రాదలేండి. చిరాకు వేయాలండి, ఖచ్చితంగా చిరాకు వేయాలి. ఎన్నాళ్ళు పాపం ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పినా ధనవంతుడు అలాగే వినలేదట. అర్థమవుతుందా?
ఎంతమంది చెప్పినా, ఎంతమంది ప్రవక్తలు చెప్పినా ఆ ధనవంతుడు వినలేదు, ఆ ధనవంతుడి సహోదరులు కూడా వినలేదు. అలా చెప్పుకుంటారులేండి, అలా చెప్తారులేండి అని. ఆ తర్వాత వచ్చిన మారు మనసు ఎందుకు ఉపయోగం లేని మారు మనసు? ఎందుకు అప్పుడు మారు మనసు? గోతు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎందుకు మారు మనసు? చచ్చిపోయే చివరిలో ఎందుకు మారు మనసు? ఏమి చేయలేని పరిస్థితుల్లో చాలా మంది మందిరానికి రమ్మంటే ఎప్పుడు వస్తారో తెలుసా? ముసలోళ్ళు అయిపోయిన తర్వాత వస్తారు మందిరానికి. అన్ని బాగున్నప్పుడు రారు. అప్పుడు ఎందుకు నీకు మారు మనసు? ఏంటి ఉపయోగం? అర్థమవుతుందా? మారు మనసు పొందమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ ఆజ్ఞని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పాటించి తీరాలి. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు మారు మనసు అవసరం. ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి. మన క్రియలను మార్చుకోవాలి. దేవుని కోసం నిజాయితీగా బతకాలి. ఇలాంటి చేతకాని జీవితాలు ఎందుకంటే, చేతకాని జీవితాలు ఎందుకు? పాపాన్ని జయించలేము, ఒక టీవీ చూడకుండా ఉండలేము, ఒక ఫోన్లో తప్పుడు వీడియో చూడకుండా మనం ఉండలేము, బూతులు మాట్లాడకుండా ఉండలేము. చేతకాని జీవితం అంటారు. అర్థమవుతుందా? చేతకాని జీవితమే. కనీసం మన మాటలు మనం అదుపు చేసుకోలేకపోతున్నాం, మనం చూసేవి మనం అదుపు చేసుకోలేకపోతున్నాం, కనీసం మన కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం, కనీసం ఎదుటి వ్యక్తితో మాట్లాడటం మనకు రావట్లేదు, సరిగ్గా వాక్యం వినటం రావట్లేదు. ఇది కనీసం భక్తిగా బ్రతకడం కూడా రావట్లేదు నీకు. ఇది చేతకాని జీవితం కాదు, ఖచ్చితంగా చేతకాని జీవితం. ఇలాంటి చేతకాని జీవితాలు ఉంటే వదిలే. అర్థమవుతుందా? దేవుని కోసం నిజాయితీగా బ్రతకడానికి సిద్ధపడండి. దేవుని కోసం ఏదైనా వదులుకోవడానికి సిద్ధపడండి. ఏదైనా వదిలేసుకుని రావాలి దేవుడి కోసం. దేవుడికి ఏది నచ్చదో అది వదిలేయాల్సిందే. ప్రభా, నీకు టీవీ చూడటం నచ్చదా? నేను మానేస్తాను. ప్రభా, నీకు నేను తప్పుడు మాట్లాడటం నచ్చదా? నేను మానేస్తాను. నేను బయట అందరిలా తిరగడం నీకు నచ్చదా? నేను మానేస్తానన్న కసి ఉండాలి క్రైస్తవుడికి. అర్థమవుతుందా? ఈ కసి కలిగిన క్రైస్తవులు ఎవ్వరూ లేరు. దేవుడు మమ్మల్ని దీవిస్తాడండి, దేవుడు మమ్మల్ని క్షమిస్తాడండి, దేవుడు మమ్మల్ని పరలోకం తీసుకుపోతాడండి అని భ్రమలో బతికేస్తున్నాం అంతే. అర్థమవుతుందా? ఇలాంటి భ్రమలో జీవితాలు విడిచిపెట్టి దేవుడి కోసం నిజాయితీగా బ్రతకడానికి మారు మనసు పొందుకొని సిద్ధపడడం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా మోకరించి ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వారు ప్రతి ఒక్కరు, పురుషులైనా స్త్రీలైనా, కుర్చీలో కూర్చున్న వాళ్ళైనా ఎవరైనా దయచేసి మోకరించండి. మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ఇప్పటి వరకు చెప్పిన ప్రతి మాటని మనసులో పెట్టుకొని, ప్రభా నాకు సంపూర్ణమైన మారు మనసును దయచేయండి. ప్రభా సంపూర్ణమైన మారు మనసును దయచేయండి. ప్రభా ఇప్పటి వరకు సంఘానికి వస్తూ కూడా నేను మారలేదేమో, ఇప్పటి వరకు సంఘానికి వస్తూ కూడా నా జీవితాన్ని మార్చుకోలేదేమో, ప్రభా ఇప్పటి నుంచి మార్చుకుంటానని మాట ఇవ్వండి. బలంగా మాట ఇవ్వండి. చేతకాని జీవితాలు మనకు వద్దు. దేవుని కోసం నిజాయితీగా జీవించే జీవితాలు కావాలి ఆయనకి. ఒక పాపి మారితే పరలోకంలో సంతోషం, సంబరాలు జరుగుతాయి. అలాంటి సంబరాన్ని మనం ఏ రోజు ఇచ్చాం చెప్పండి దేవునికి? ఏ రోజు దేవుడు మనల్ని బట్టి సంతోషించారు చెప్పండి? ఆయన ప్రతిరోజు మన కోసం బాధపడటమని, ప్రతిరోజు మనల్ని బట్టి ఆయన ఏడవడమని. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ఈ పాపాలైన సన్నిధిలో ఒప్పుకొని నిజాయితీగా బ్రతకడానికి సిద్ధపడతాం. ప్రార్థన చేద్దాం. మీకు ఏవైతే బలహీనతలు ఉన్నాయో, ఏవైతే ఇంకా మార్చుకోలేని స్థితి ఉందో, ఏది మారలేకపోతున్నారో, ఇంకా ఏదైతే మీకు బలహీనత, దేవునికి నచ్చని పని ఏదైతే ఉందో అది మానేస్తానని దేవునికి మాట ఇవ్వండి. ప్రభు ఈ రోజు నీ కోసం వదులుకుంటాను ప్రభు అని మాట ఇవ్వండి. మనస్ఫూర్తిగా మాట ఇవ్వండి. ఖచ్చితంగా మాట ఇవ్వండి. దేవుడు సహాయం చేస్తాడు. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్నవన్నీ దేవునికి చెప్పండి. మనస్ఫూర్తిగా ఒప్పుకొని విడిచిపెట్టండి. ఆ లాజరు ఎలాగైతే ఆ పరలోక రాజ్యంలో ఉన్నాడు, అలా మనం కూడా నిత్య రాజ్యానికి చేరుకునే అవకాశం దొరుకుతుంది. మారు మనసు లేకుండా ఎవరు పరలోకానికి వెళ్ళడం అనేది అసాధ్యం. ప్రతి ఒక్కరు ప్రార్థించారు. పాపము చేశారు, పాపము చేశారు, దోషినయున్నారు, తెలిసి ఉన్నది నా అతిక్రమమే,
తెలిసి ఉన్నవి నా పాపములే, తెలిసి ఉన్నవి నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే, శుద్ధ హృదయము కలుగచేయుము, శుద్ధ హృదయము కలుగచేయుము. ప్రతి ఒక్కరు అడుగుదాం శుద్ధమైన హృదయం నాలో కలిగజేయ ప్రభావ. నా పాపం ఏంటో నాకు అర్థమైంది, నేను చేస్తున్న తప్పు ఏంటో నాకు అర్థమైంది ప్రభావ. శుద్ధమైన హృదయాన్ని కలగజేయండి, పరిశుద్ధమైన జీవితాన్ని చేయండి. ప్రార్థన చేద్దాం. శుద్ధమైన హృదయం దయచేయ ప్రభావ, ప్రార్థన చేద్దాం. మీరు పరలోకం నుంచి లోకానికి వచ్చిన మాకు అర్థం కావట్లేదు ప్రభావ, మా పాపాలు క్షమించిన మాకు అర్థం కావట్లేదు ప్రభావ. మనస్ఫూర్తిగా మాటిద్దాం, ఆయనకి మాట. పరలోక ముద్ర మా తండ్రి, కలిగిన మా దేవ, మీ యొక్క పవిత్రమైన ప్రశస్తమైన నామానికి వందనాలు తండ్రి. తండ్రి దేవ, ఇప్పుడు తండ్రి మారు మనసు కోసం తండ్రి కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడారు. ఇంకా మార్చుకోలే స్థితిలో ఉన్నామేమో, మమ్మల్ని క్షమించండి తండ్రి. ఎన్నాళ్ళ నుంచి చర్చకు వస్తున్నాం ప్రభావ, ఎన్ని రోజుల నుంచి తండ్రి నిన్ను వెంబడిస్తున్నాం ప్రభావ. మేము మారలేకపోతే తండ్రి మా జీవితాలు వ్యర్థం ప్రభావ. తండ్రి అలాంటి జీవితాలు మాలో ఎవరికైనా ఉంటే తండ్రి మమ్మల్ని క్షమించండి. సంపూర్ణమైన భక్తి జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభావ. నడిపించండి. నీ కోసం ఏదైనా విడిచిపెట్టే తండ్రి చక్కటి జీవితాలు మాకు దయచేయండి. మాకు ఈ జీవితాన్ని ఇచ్చారు, మాకు ఈ ప్రాణాన్ని ఇచ్చారు, ఈ లోకంలో చక్కటి జీవితాన్ని మాకు ఇచ్చారు ప్రభావ. నీ కోసం మేము ఏది వదలలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించండి. నీ కోసం మేము ఏది చేయలేకపోతున్నాం ప్రభావ, మమ్మల్ని క్షమించండి తండ్రి. మాకు మా సంఘానికి తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి సంపూర్ణమైన భక్తిని దయచేయండి తండ్రి. నీ కోసం ఏదైనా విడిచిపెట్టే జీవితం, సంపూర్ణమైన మారు మనసు పొందుకునే జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని. ఏ వ్యసనాలను అయితే మేము బాధపడుతున్నామో ప్రభావ, తాగుడైతే తాగుడు మాని నీ సన్నిధిలోకి రావడానికి తండ్రి. నీ సన్నిధికి వస్తూ కూడా ఇంకా బూతులు మాట్లాడుతున్నామేమో, నీ సన్నిధికి వస్తూ కూడా తండ్రి సీరియల్ మారలేకపోతున్నామేమో, నీ సన్నిధికి వస్తూ కూడా తండ్రి ఇంకా పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను తండ్రి. అవన్నీ విడిచిపెట్టి నీ కోసం నిజాయితీగా బ్రతకడానికి తండ్రి గొప్ప జీవితాన్ని, సంపూర్ణమైన భక్తి జీవితాన్ని, మంచి మారు మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థనలో ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.